ప్రైజ్ ద లార్డ్. గత నెల మనకి షుగర్ లెవెల్ ఈ తల్లిగారివి చూస్తే ఇక్కడ 400+ ఉంది షుగర్ లెవెల్ చూస్తే. కానీ మరి దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన మందిరంలో మరి మెడికల్ క్యాంప్, దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆయన మందిరంలో మెడికల్ క్యాంప్ ద్వారా ఈరోజు చూస్తే ఇక్కడ మనకి 88కి నార్మల్కి వచ్చేసింది షుగర్ కూడా. కాబట్టి కేవలము పరమ వైద్యుడిగా మరి మన బృందం వాళ్ళు కూడా మరి దేవుని కొరకు సమర్పించుకొని ఈ విధంగా మెడికల్ యొక్క మన సహోదరులు కూడా దేవుని కొరకు నిలబడుతున్నారు. ఈ తల్లిగారి విషయంలో దేవుడు చేసిన అద్భుతము, షుగర్ 400+ నుంచి నార్మల్గా వచ్చేసింది. కాబట్టి ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? నాకు నయం అనిపిస్తుంది. షుగర్ వస్తుంది. పిల్లలు మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయండి పిల్లలు. ఆవేశం కింద ఉంటుందండి. నడుస్తుంటే మోకాళ్ళు పోట్లు తగ్గిపోతాయి. షుగర్ మీరు కంట్రోల్ చేశారు, మరి ఏం చేశారు? మరి పోయిన నెలేమో 400 ఉంది, మరి ఇప్పుడు దగ్గర మీకు 100లోకి వచ్చేసింది. మరి ఏం ఆపేసారు తినడం? ఇంకేం ఆపలేదండి. నేను మామూలు ప్రార్థన చేసుకుంటున్నానండి. డైలీగా వారం వస్తున్నానండి. అది కేవలం ప్రతి వారం దేవుని సన్నిధికి రావడం వలన ఆయన మందిరంలో సమృద్ధి చేత ఈ తల్లి గారికి ఒక్క నెలలోనే 400+ నుంచి నార్మల్గా వచ్చింది ఈ యొక్క షుగర్ రిపోర్టు. దేవుడికి శాస్త్రం అండి, మహిమ. అందరు అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. ఓకే అమ్మా, ఇలానే మెయింటైన్. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలల్లియు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధి. మరి ఈరోజు మరి మన మెడికల్ క్యాంపులో మన పెద్దలు సంఘంలో మరి కైక్లూరు సంఘంలో ఉన్న వారి యొక్క మెడికల్ రిపోర్టు పోయిన నెలలో 295 ఉన్నది ఆ తల్లిగారికి. మరి దేవుడిచ్చిన కృప ఈ మెడికల్ క్యాంప్ ద్వారా ఈ నెల చూస్తే 154కి వచ్చింది కంట్రోల్లోకి దేవుని దయ వల్ల. మరి ఈ మెడికల్ క్యాంప్ ద్వారా కూడా అలానే మరి ఇక్కడ మరి ఆ తండ్రి గారికి కూడా 187 ఉన్నది పోయిన నెల. ఈరోజు 109 షుగర్ అనేది మరి కంట్రోల్ వస్తుంది. అనేక మందిని ఈ షుగర్ అనేది ఏ భేదము లేకుండా అనేక మంది ఆరోగ్యాలతో ఈ దినాలలో చెలగాటమాడుకుంటూ ఈ షుగర్ మహమ్మారి భయంకరంగా పెద్దలైన వారైనా వయసుతో నిమిత్తం లేకుండా ఈ షుగర్ బారిన పడుతుండగా కేవలము దేవుని కృపను బట్టి వయసు రీత్యా వారు పెద్దలుగా ఉన్నా మరి ఇక్కడున్న అనేక మంది కూడా ఈ షుగర్లు, బీపీలు అలానే రక్త పర్సంటేజ్లు కూడా దేవుని దయ వలన వారికి ఉండవలసినంతగా దేవుడు కృప ఇస్తున్నారు. వీరెవ్వరూ కూడా మందిరము మానకుండా
ఆయన కొరకు నిలబడుతున్నారు. వారిని అడుగుదాం ఒక మాట. మీకు ఎలా ఉంది మెడికల్ క్యాంప్? మీరు చెప్పండి. బాగానే ఉందండి, క్యాంప్ పెట్టిన ఆరోగ్యంగానే ఉందండి. బాగా మందులు బాగా పనిచేస్తున్నాయా? పని చేసినాయండి మందులు అయ్యి. నేనైనా 4 సార్లు మరణ పడకలోంచి లేకపోయాడండి. ఈ మందులు వచ్చాక పర్వాలేదండి. ఈ సంవత్సరం నుంచి వాడుతున్నామా ఏది లేదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు? మీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి. మరి ఇప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడికి ఇప్పుడు మందిరం వల్ల మీకు ఎట్లా ఉందయ్యా? నాకు కొద్దిగా పర్వాలేదండి. ఇదివరకు అంటే ఇదివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో వాడేవాడిని. ఏలూరు దగ్గర ఒక హాస్పిటల్ అండి, అక్కడ కూడా వాడా. ఏలూరు వెళ్ళేవాళ్ళు. అక్కడ కూడా ఉపయోగం తగ్గలేదు. మళ్ళీ ఇక్కడ ఇది పెట్టిన కానీ కొద్ది కంట్రోల్లో. దేవునికి మహిమ. ఇప్పుడు మందిరం ఉంది, మనకి దేవుడు ఉన్నాడు, అంతే కదా? ఓకే. ఇందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్ నాకు జబ్ చేసిందండి. విజయవాడ హాస్పిటల్కి వెళ్తే ఈ అమ్మాయి మంచం మీద ఉండవలసిందే, ఇంకా కాళ్ళు రావు ఏమీ రావు అని మా కోడల్ని లోపలికి పిలిచి, మా అమ్మాయిని మా కోడల్ని పిలిచి చెప్పారు. అట్లాగే మన ఇంటికి వచ్చేసాకండి మనం కోటాలు మీటింగులు జరుగుతున్నాయండి. ఆ టైంలో చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయారు ఈ తల్లిగారు కూడా ఈ పరిస్థితుల వల్ల. కానీ క్రమక్రమంగా 2-3 సార్లు మరణ పడక పరిస్థితిలోకి వెళ్ళినా మరి ఆయన కృప చూపించి ఇప్పుడు అంటున్నారు ఇక్కడ మనకి లోకల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, లేదా ఇంకా ఎక్కువ ఉంటే ఏలూరు వెళ్ళేటోళ్ళు, అంతేనయ్యా? కానీ ఇప్పుడు మాకు మందిరం ఉంది, యేసయ్య ఉన్నారు, మా ఆరోగ్యం విషయంలో గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇందును బట్టి మరి ఆ దేవునికే మహిమ కలుగును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నారన్నమాట ఈ ప్రియ బిడ్డల ద్వారా ఇక్కడ రుజువు అవుతున్నందుకు దేవునికే మహిమ. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజు మీ ఏమంటారు మెడికల్ లాంగ్వేజ్ లో చెప్తుంది. దేవుని నామానికి వందనాలు. ఈ మెడికల్ క్యాంప్కి వచ్చిన తర్వాత ఈమెకి పేరెంట్ లక్ష్మి గారికి మెడికల్ క్యాంప్కి వచ్చిన తర్వాత మందులు వాడుతూ ఉండగా వాడింది మధ్యలో ఆపేసింది, 570 వచ్చింది. కానీ మందులు ఇప్పుడు మేము ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆమెకి 270కి వచ్చింది. అయినా ఇవాళ కూడా వేసుకోకుండా వచ్చింది వల్ల రావడం వల్ల ఆమెకు అలా చూపించింది. కానీ ఈ మందుల వల్ల ఆమెకి ఆరోగ్యంగా ఉంటుంది. దేవుని నామం. ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళగా మీరు మాట్లాడుతాను. ఒక్క నెలలో 500+ నుంచి మరి 200కి అనేది మరి మెడికల్ ఫీల్డ్లో మరి మీరేం చెప్తారు? వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ అండి. డైట్ మెయింటైన్ చేయాలి. షుగర్ అనేది తినకూడదు, వైట్ రైస్ తీసుకోకూడదు, మైదా తీసుకోకూడదు, ఇలా వైట్కి సంబంధించిన ఏవి కూడా తీసుకోకుండా గోధుమ రవ్వ, గోధుమ పిండితో చేసినవి కానీ ముడి బియ్యం కానీ తీసుకుంటా ఉన్నట్టే ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఇదంతా దేవుని దయ వల్ల వీళ్ళు అన్నీ ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళకి మేలు జరుగుతూ ఉంటుంది. చూస్తున్నారు కదండి. కాబట్టి మరి మన మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మా సహోదరులు కూడా నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా ఈ క్యాంప్లో వారు నిలబడుతున్నారు. మరి వారు చెప్పినట్లుగా కూడా మనం పాటిద్దాము. ఇక్కడ జరిగిన ప్రతి కార్యాన్ని బట్టి మరి ఒక్క నెలలో ఇంత డిఫరెన్స్ అనేది మీకు ఎట్లా ఉంది? పోయిన నెల ఎలా వచ్చింది? 500+ ఉంది పోయిన నెల. అంటే పిల్లలు వచ్చారండి నా అశ్రద్ధ వలన నాకు ఇలా ఇప్పుడు చాలా బాగుందండి. అంత అయిపోయినా కూడా హుషారుగానే నేను ఉన్నాను. మరి 500+ నుంచి ఇప్పుడు 200కి వచ్చేసింది ఆ యొక్క షుగర్ యొక్క వాల్యూస్ బాడీలో. మరి ఈ దినాల్లో షుగర్ అనేది అనేక మందితో ఆడుకుంటుంది. చాలా మందికి షుగర్ పెరిగిపోయి కాళ్ళు చేతులు తీసేస్తున్న పరిస్థితులు. కానీ కేవలము ఆ యొక్క పక్షిరాజు రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యము, నీతి సూర్యుని రెక్కల కింద ఉన్న ఆరోగ్యము దేవుడు మా కైక్లూరు సంఘంలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. అందుకే మంచి ఆరోగ్యంగా ఉన్నారు, చురుగ్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కుటుంబాల్లో భయంకరమైన ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా ఈ షుగర్ ఉన్న, బీపీలున్న, ఈ రక్త విలువలు అంటే HB% ఇవన్నీ మొదట్లోనే వాటిని కంట్రోల్ చేస్తూ దానికి సంబంధించిన మెడిసిన్ మన బెతెస్తా రివైవల్ మినిస్ట్రీస్లో షైన్ ఆర్కిటెక్చర్ అండ్ కేజే ఎంటర్ప్రైజెస్ ద్వారా మరి ప్రతి నెల ఉచితంగా భారమైన పరిస్థితిలో ఉన్న మందులు, శ్రేష్టమైన మందులు సంఘానికి ఇవ్వాలని ఆ ప్రయత్నంలో దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా ముందుకెళ్తుండగా ఈ తల్లుల అనేక మంది ఇటువంటి వారి యొక్క సంతోషం చూస్తే దేవునికి మహిమ. మరి వారికి ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి కూడా దేవునికే స్తోత్రాలు. దించెదా యేసయ్యనే
ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ప్రతి నెల మనకి మెడికల్ సర్వీస్లో సహకరిస్తున్న మన మెర్సీ గారు కూడా చెప్తారు. మరి మన కైక్లూరు సెంటర్ నుంచి దరిదాపు గత జూలై నుంచి మెడికల్ క్యాంప్స్ అనేది కంటిన్యూగా జరుగుతున్నాయి. ఇక్కడ మరి చాలామంది టెస్ట్ చేయించుకుంటున్నారు. వారి యొక్క వివరాలు మెడికల్ డిపార్ట్మెంట్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న మెర్సీ గారు కూడా చెప్తారు, విందాం. అమ్మ, ఇక్కడ రిపోర్ట్స్ ఎలా ఉంది మన వాళ్ళ యొక్క ఆరోగ్యం? మనం ఇక్కడ జూలై నెల నుంచి స్టార్ట్ చేసాము. ఈ స్టార్ట్ చేసిన దగ్గర నేను చూసినంతలో ప్రతి 3 నెలల లోపు వీళ్ళకి 300, 400, 350 షుగర్ రావడం, 170, 180, 180 అట్లా బీపీ ఉండడం హై అనమాట. ఇప్పుడు గత 2-3 నెలల నుంచి కూడా వీళ్ళందరిది కూడా రిపోర్ట్ చాలా నార్మల్ అయిపోయింది. అందరిది కూడా ఈక్వల్గా వస్తుంది. 110/70, 120/80 నార్మల్. అలాగే బీపీ షుగర్ కూడా 110, 120, 130 లోపే మ్యాక్సిమం అందరికీ అలాగే ఉంది. దేవుని కృప వల్ల దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము. నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. దేవుని మహాకృపను బట్టి ఈ దినం జరిగినటువంటి మెడికల్ క్యాంపులో అందరి బిడ్డలకు కూడా షుగర్ బీపీలు చాలా నార్మల్గా ఉన్నవి. మరి దేవుడు మహాకృపను బట్టి ఆరంభంలో చూస్తే ఎంత హై లెవెల్లో షుగర్లు ఉండేది, బీపీ ఉండేది. కానీ మన యొక్క వైద్య బృందము కృషితో ప్రార్థనా పూర్వకమైనటువంటి మనసుతో వారు చేసిన ఈ పరిచర్య దేవుడు దీవించాడు. అద్భుతం జరిగించడానికి దేవుడు కార్యం చూపించినాడు. అందరికీ కూడా మంచి రిపోర్ట్ రావడం చాలా సంతోషం. ఈ దినమందు దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందరికీ కూడా మంచి రిపోర్ట్స్ మన వైద్య బృందాన్ని దేవుడు ప్రేమించి ప్రార్థనా పూర్వకంగా వారు ఇచ్చినటువంటి హృదయపూర్వకమైనటువంటి మరి సపోర్టు, ప్రార్థనాపూర్వకమైన సపోర్టు ఈ పెద్దలైన వారికి మరి షుగరు బీపీ కంట్రోల్ రావటం దేవునికి మహిమతో నింపిన దేవుని స్తుతించలేకుండా ఉండలేము. మరి అన్ని విషయాల్లో సహకరిస్తున్నటువంటి డాక్టర్ గారు కానీ, వారి సతీమణి అమ్మాయి గారు కానీ, మరి వారి బిడ్డలతో సహా వారి బృందంతో సహా ఎంత మరి పరిచర్యలో సకాలానికి మనకి దగ్గరకు వచ్చి ఈ పరిచర్య చేస్తున్నారు. దేవుడి బిడ్డలు కూడా బహుగా దీవించును గాక. ఈ కార్యక్రమంలో ఒక దైవజనుడిగా నేను కూడా సంతోషిస్తున్నాను. దేవుడు మన మధ్యలో ఉండి జరిగిస్తున్న కార్యమును బట్టి దేవునికే స్తోత్రాలు, మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము. నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో
ఉత్సవాలతో ఊరేగింప చేసెనే చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా జీవిత కాలమంతా ఆనందించెదా యేసయ్యనే ఆరాధించెదా చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే